హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనము మరి యూనిట్ 1కి సంబంధించిన నాట్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఒక్కసారి ఇది చెప్పబోయే ముందు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో గివెన్ ఈక్వేషన్ని మనము ఇట్లా రాసుకోవాలి, mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ∂m/∂y కనుక్కుంటాం. దాని తర్వాత ∂n/∂x అంటే mని yతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయండి, nని xతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయండి. సార్ mని yతోనే ఎందుకు చేస్తున్నారు, mని xతో చేస్తారు కదా, చేయొచ్చు కదా. అలా చేస్తే మిస్టేక్ అవుద్ది. ఇది వర్కింగ్ రూల్, ఈ మెథడ్ని సాల్వ్ చేయాలి. సో ఇలా వచ్చాక ఈ రెండు నాట్ ఈక్వల్ అవుతాయి. అంటే ∂m/∂y ఎంత వస్తుందో ∂n/∂x డిఫరెంట్గా వస్తుంది. సో అప్పుడు దేర్ ఫోర్ గివెన్ డిఈ ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్ డిఈ. ఓకే, నాట్ అన్ ఎగ్జాక్ట్ డిఈ అన్నప్పుడు మనము 5 మెథడ్స్ని చేయొచ్చు. సో అందులో ఫస్ట్ మెథడ్ ఇన్స్పెక్షన్ మెథడ్. ఇన్స్పెక్షన్ మెథడ్ అంటే x dy y dx అట్లా ఫార్ములా బేస్డ్ ఉండాలి. సో కానీ ఇక్కడ అలా లేదు. మన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూడండి, y మైనస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ డివై బై డిఎక్స్. ఓకే, అట్లా ఫార్ములా మెథడ్ రాదు. సో రెండోది ఏంటంటే మనము హోమోజీనియస్ మెథడ్ అంటాం. హోమోజీనియస్ మెథడ్ అంటే హోమోజీనియస్ మెథడ్ అంటే ఎక్స్ వై వేరియబుల్స్ వాటికి పవర్స్ సేమ్గా ఉండాలి. సో వైకి పవర్ 1, ఎక్స్కి పవర్ 1. సో ఎక్స్ వై వేరియబుల్స్ ఉంటాయి కదా, వాటికి పవర్స్ సేమ్గా ఉండాలి. అంటే ఎంలో ఉన్న టర్మ్ ఎన్లో ఉన్న టర్మ్స్కి రెండిటికి పవర్ సేమ్గా ఉండాలి. ఓకే, ఇక్కడ అంతా సేమ్గా ఉంది. మనం సింప్లిఫికేషన్ చేస్తాం, ఇట్లా ఫామ్ చేసేస్తాం ఈ ఈక్వేషన్ని. సో హోమోజీనియస్ మెథడ్ అని ఫిక్స్ చేయొచ్చు. సో ఈ హోమోజీనియస్ మెథడ్లో ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫార్ములా ఏంటంటే 1/mx ప్లస్ ny గుర్తుపెట్టుకోవాలి. సో ఈ mx ప్లస్ ny ఎప్పుడైనా నాట్ ఈక్వల్ టు 0 రావాలా. సో ఓకే, ఇది 0 వచ్చింది అనుకో, సంథింగ్ బై 0 వీ గెట్ ఇన్ఫినిటీ. కాబట్టి ఎప్పుడైనా ఇది 0 కాకుండా వేరే వాల్యూ రావాలి. ఓకే, సో మళ్ళీ ఇలా ఐఎఫ్ని కనుక్కున్న తర్వాత మనం mdx ప్లస్ ndy ఫామ్ తెచ్చుకుంటాం కదా. సో దీనికి ఒక 1 ఇస్తే ఈ 1ని ఐఎఫ్తో మల్టిప్లై చేస్తాం. ఐఎఫ్తో మల్టిప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు దాన్ని m1 dx ప్లస్ n1 dyతో కంపేర్ చేస్తాం. సో అలా కంపేర్ చేసాక మళ్ళీ m1ని yతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం, n1ని xతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం. అప్పుడు ఆ రెండు డెఫినెట్గా ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఓకే, మరి ఈక్వల్ అయితే దీనికి సొల్యూషన్ ఏంటంటే ఇంటెగ్రల్ m1 dx, ఇక్కడ y కాన్స్టెంట్, ఇది ఫార్ములా, ప్లస్ ఇంటెగ్రల్ టర్మ్స్ ఇన్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు c. వాటి హోమోజీనియస్ మెథడ్ అని మీరు ఐడెంటిఫై చేయాలి. ఎంలో ఉన్న టర్మ్స్ ఎన్లో ఉన్న టర్మ్స్ ఆ రెండింటికి పవర్ సేమ్గా ఉండాలి. ఓకే, ఎస్. మరి ఇక్కడ చూడండి, దీన్ని mdx ప్లస్ ndy ఫామ్ ఇప్పుడు చేస్తాను. అంటే నాట్ అండ్ ఎగ్జాక్ట్నే ఎగ్జాక్ట్గా మారుస్తాం అన్నమాట బై యూజింగ్ ఐఎఫ్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ కీ పాయింట్. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన డిని రాస్తున్నాను. గివెన్ డి ఈస్, సో y మైనస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ డివై బై డిఎక్స్. ఓకే, సో రెండు డివైలు ఉన్నాయి. సో ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళచ్చు, లేకుంటే డిఎక్స్తో మల్టిప్లై చేసేద్దాము. అప్పుడు డిఎక్స్ బై డిఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ డిఎక్స్ అంటే mdx ప్లస్ ndy ఫార్ములాను తెచ్చుకోవాలా. సో మల్టిప్లై విత్ డిఎక్స్.
multiply with dx on both sides. ఓకే, ప్రతి ఒక్క టర్మ్ని dxతో మల్టిప్లై చేద్దాం. y dx మైనస్ x ఇంటూ చూడండి dy బై dx ఇంటూ dx, dxతో మల్టిప్లై చేస్తున్నా, dx బై dx క్యాన్సిల్, ఇంకా dy ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ పక్కన dx. ఓకే, మళ్ళీ y ఉంటుంది ఇంటూ dy బై dx ఆల్రెడీ ఉంది, dxతో మల్టిప్లై చేస్తే ఇంకా y మిగులుతుంది dy. ఓకే, ప్లస్ y dy, dxలు dyలు రెండు ఉన్నాయి, కామన్ తీద్దాం. అయితే ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, మైనస్ ఆఫ్ అవుతాయి ఈ రెండు టర్మ్స్. ఓకే, సో y dx మైనస్ x ఇంటూ dy మైనస్ x dx మైనస్ y dy is equal to 0. mdx ప్లస్ mdy ఫామ్లోకి తెచ్చుకోవాలి కాబట్టి ఈ రెండిట్లోంచి dxని కామన్ తీద్దాం. సో అప్పుడు y మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, మళ్ళీ ఇవి రెండిట్లో నుంచి మైనస్ని అట్లనే డివైని కామన్ తీద్దాం. సో అప్పుడు ఈ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అవుతుంది, మైనస్ వై ప్లస్ వై అవుతుంది, ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ టేకింగ్ యాజ్ 1. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎండిఎక్స్ అండ్ డివై ఫామ్ లాగా ఉంది, దీన్ని ప్లస్ ఇంటూ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కూడా రాయొచ్చు. ఓకే, సో చూడండి ఎంలో ఉన్న టర్మ్స్ ఎన్లో ఉన్న టర్మ్స్ అన్నిటికీ పవర్ సేమ్, వైకి 1 ఎక్స్కి 1 ఎక్స్కి 1 వైకి 1. ఓకే, కాబట్టి అన్నిటికీ సేమ్ కాబట్టి సో దీన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఓకే, సో ఇంకా మనం జనరల్ ప్రొసీజర్ని స్టార్ట్ చేద్దాం. సో గివెన్ ఈక్వేషన్ని ఈ నంబర్ 1ని mdx ప్లస్ ndyతో కంపేర్ చేద్దాం. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ comparing the above equation with m dx plus n dy is equal to 0, we get ఇక్కడ m అంటే dx కోఎఫిషియంట్, సో m is equal to y minus x. అదే విధంగా n is equal to minus of x plus y. ఇప్పుడు నేనేం చెప్పాను, ఎంని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో అంటే డో ఎం బై డో వై. ఇక్కడ వైని అంటే ఈ ఎంని వైతో మాత్రమే చేయాలి. సో డో ఎం బై డో వై పార్షియల్ డెరివేటివ్ ఎం విత్ రెస్పెక్ట్ టు వై, అంటే ఈ ఎంని వైతోనే చేయాలి, ఎక్స్ మనకు సంబంధం లేదు. వై యొక్క డిఫరెన్షియేషన్ 1, ఎక్స్ అవసరం లేదు 0. సో డో ఎన్ బై డో ఎక్స్ ఓన్లీ ఎక్స్తోనే చేయాలి, వై మనకు అవసరం లేదు. మైనస్ ఆఫ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1, వై అవసరం లేదు 0. ఇక్కడ 1 మైనస్ 1 వచ్చింది, రెండు నాట్ ఈక్వల్. సో దేర్ ఫోర్ డో ఎం బై డో వై నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. కాబట్టి దేర్ ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ అంటే నంబర్ 1 ఈజ్ నాట్ ఎన్ ఎగ్జాక్ట్ డి, నాట్ ఎన్ ఎగ్జాక్ట్ని ఎగ్జాక్ట్గా మారుస్తాం. ఓకే, ఇక్కడ పక్కన నోట్ చేద్దాం, y మైనస్ ఎక్స్ dx మైనస్, సో దాని నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ ఒక చిన్న లైన్ రాస్తాను ఇప్పుడు. సో therefore given equation is not an exact D. Not an exact D. మరి నాట్ an exact అయితే అది హోమోజీనియస్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, సో ఆల్సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ homogeneous equation. Homogeneous differential equation. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేయాలి. మరి ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఇందాక చెప్పాను, 1/mx ప్లస్ ఎన్వై. ఫస్ట్ ఎంఎక్స్ ప్లస్ ఎన్వై కనుక్కోండి.
నెక్స్ట్ మెథడ్ 3 ఏంటంటే y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కామా వై డివై. అప్పుడు ఐఎఫ్కి ఫార్ములా 1/mx మైనస్ ఎన్వై. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇది హోమోజీనియస్ ఈక్వేషన్ కాబట్టి హెచ్ అంటే ఇక్కడ ప్లస్ అని గుర్తుపెట్టుకోండి. హోమోజీనియస్కి ప్లస్ అంటే ఇక్కడ ఐఎఫ్ని కనుక్కోవడానికి ఎంఎక్స్ ప్లస్ ఎన్వైని ఉపయోగించుకోండి. ఓకేనా? హెచ్ అంటే హోమోజీనియస్ ఈక్వేషన్ కాబట్టి ఐఎఫ్ కనుక్కోవడానికి మిడిల్లో ప్లస్ని ఉపయోగించాలి. సో వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై డిఎక్స్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ వై డివై. అప్పుడు ఐఎఫ్కి ఫార్ములా ఎంఎక్స్ మైనస్ ఎన్వై కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకే, ఇప్పుడు మనము ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఎంఎక్స్ ప్లస్ ఎన్వైని కనుక్కుంటున్నా, దాని తర్వాత దాన్ని రెసిప్రోకల్ చేద్దాం. నౌ ఎంఎక్స్ ప్లస్ ఎన్వై mx ప్లస్ ఎన్వై ఈజ్ ఈక్వల్ టు ఎం. ఇక్కడ నోట్ చేశాను చూడండి, ఎం అంటే y మైనస్ ఎక్స్ ఇంటూ పక్కన ఎక్స్ ఉంటుంది ప్లస్, యాక్చువల్లీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఎన్లో మైనస్ ఉంది చూడండి, మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ పక్కన వై. ఎంఎక్స్ ప్లస్ ఎన్వై, ఎన్ని వైతో మల్టిప్లై చేయండి. ఎస్, ఇప్పుడు చూడండి వై ఇంటూ ఎక్స్ ఆర్ ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మల్టిప్లై చేయండి, మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ వై రెండు క్యాన్సిల్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వై ఇంటూ వై వై స్క్వేర్. ఎస్, ఇప్పుడు మైనస్ని కామన్ తీయండి రెండిట్లో నుంచి, ఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇది ఎంఎక్స్ ప్లస్ ఎన్వై. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నాట్ ఈక్వల్ టు జీరోనే కదా. ఎస్, దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. ఎందుకంటే జీరో అయిందనుకో సంథింగ్ బై జీరో వీ గెట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీలో ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉండవు కాబట్టి ఎంఎక్స్ ప్లస్ ఎన్వై ఆల్వేస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. ఎస్, ఇప్పుడు ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో దేర్ ఫోర్ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/mx ప్లస్ ఎన్వై. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/mx ప్లస్ ఎన్వై అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఈ మైనస్ న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్లో ఉన్న ప్రాబ్లం లేదు సార్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా వచ్చిన ఐఎఫ్ని నంబర్ 1తో మల్టిప్లై చేస్తాం. ఓకే, ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏం చేయాలి, నంబర్ 1తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఒక్కసారి మీకు నంబర్ 1 ఏంటో టఫ్లో రాస్తున్నా. ఇది 1 అనమాట. దీన్ని మనం దేంతో మల్టిప్లై చేయాలా, ఐఎఫ్తో. సో ప్రతి ఒక్క టర్మ్ని మల్టిప్లై చేయండి. మైనస్ ఆఫ్ 1/x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, నెక్స్ట్ లైన్ మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ ఐఎఫ్, దెన్ 1 బికమ్స్, మల్టిప్లై చేస్తే మైనస్ ఆఫ్ వై మైనస్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ పక్కన డిఎక్స్ ఉంటుంది, డిఎక్స్. ఓకే, నెక్స్ట్ మైనస్ మైనస్ ప్లస్ అని చెప్పాను, ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. సో మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ వై ప్లస్ ఎక్స్ అవుతుంది. సో ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్, ఇంకా దీన్ని ఇలానే రాస్తున్నా, ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2.
ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఇది ఎలా ఉంది, m1 dx ప్లస్ n1 dy. ఆల్రెడీ mn రాసాం కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాం, m1 m2 తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ m1 dx n1 dy తో కంపేర్ చేసి m1 y తో n1 x తో డిఫరెన్షియేటింగ్ పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేసిన తర్వాత రెండు ఈక్వల్ అవుతాయి, అప్పుడు జనరల్ సొల్యూషన్ రాద్దాం. ఓకే, సో comparing equation 2 with or the above equation with whatever it is, the above equation with m1 dx plus n1 dy is equal to 0, we get ఇక్కడ m1 అంటే dx కోఎఫిషియంట్, సో m1 is equal to x minus y by x square plus y square. అదేవిధంగా n1 x plus y divided by x square plus y square. ఓకే, ఇవి m1 n1లు కూడా మనకు అవసరం వస్తాయి, పక్కన నోట్ చేయాలి మనము. m1 is equal to x minus y by x square plus y square. ఓకే, సరే, ఇప్పుడు m1ని y తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం. చివరిలో నంబర్ 2కి జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. ఓకే, చూడండి, సో m1ని y తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డో m1 బై డో y అంటే డో బై డో y ఆఫ్ m1 అంటే x మైనస్ y బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఓకే, ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం y తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు న్యూమరేటర్లో y వేరియబుల్, డినామినేటర్లో y. ఒకవేళ నువ్వు x తో చేస్తున్నావు, న్యూమరేటర్లో x, డినామినేటర్లో x ఉంటే u బై v హోల్ డాష్ అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. సో ఏంటంటే ఫార్ములా చూడండి, యాక్చువల్గా d బై dx ఆఫ్ u బై v బై వి స్క్వేర్, ఫస్ట్ వితో స్టార్ట్ అవ్వాలి, వి యూ డాష్ మైనస్ యూ వి డాష్. ఇక్కడ డాష్ అంటే డిఫరెన్షియేషన్, వి ఇంటూ డియూ బై డిఎక్స్ మైనస్ యూ ఇంటూ డివి బై డిఎక్స్, వి డాష్ అంటే. ఓకే, ఇది యూ ఇది వి అనుకోండి. సో ఫస్ట్ చూడండి, డైరెక్ట్గా చేద్దాం. వి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, ఫస్ట్ న్యూమరేటర్ ఏం రావాలి, వి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ యూ డాష్, డాష్ అంటే డిఫరెన్షియేషన్, అంటే ఎక్స్ మైనస్ వైని నువ్వు వైతో డిఫరెన్షియేటింగ్ చేయాలి, అంటే డో వై ఆఫ్ ఎక్స్ మైనస్ వై పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి ఇక్కడ. మైనస్ యూ అంటే ఎక్స్ మైనస్ వై, వి డాష్ అంటే డి బై డో వై ఆఫ్ డో వై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓన్లీ వైతోనే నువ్వు పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి విని. ఓకే, నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓన్లీ వైతో చేయి, వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నప్పుడు ఎక్స్ నీకు అవసరం లేదు, అంటే ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 0 మైనస్ 1, వై యొక్క డిఫరెన్షియేషన్ 1, ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఓకే, సో మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై, ఇది ఇలానే రాశాను. మళ్ళీ దీన్ని వైతో డిఫరెన్షియేటింగ్ చేయి, వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ నీకు అవసరం లేదు, వై స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2y డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా మైనస్తో మల్టిప్లై చేయి, మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇక్కడ చూడండి, మళ్ళీ మైనస్తోను ఎక్స్తో 2yతో మల్టిప్లై చేయండి, మైనస్ 2xy, మైనస్తో మైనస్ వైతో, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై ఇంటూ వై స్క్వేర్ ప్లస్ 2 ఉంది అక్కడ 2y స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఇది డో m1 బై డో. ఇంకొక స్టెప్ వేస్తున్నా, డో m1 బై డో వై
చూడండి 2y² మైనస్ y², ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తున్నా y², ఇంకా మైనస్ x² అట్లనే ఉంటుంది, మైనస్ 2x డివైడెడ్ బై ఇంకా x² ప్లస్ y² హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు n1ని x తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేద్దాం. నెక్స్ట్ ఉండి కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ రాస్తున్నా, n1ని x తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, డో బై డో ఎక్స్ ఆఫ్, ఇంకా n1 అంటే x ప్లస్ వై, సేమ్ ఇంతకుముందు మాదిరి న్యూమరేటర్లో x మైనస్ 1 y ఉంది ఇంతకుముందు, ఇప్పుడు x ప్లస్ వై. ఓకే, సేమ్ అదే ఫార్ములా, u బై v హోల్ డాష్, డినామినేటర్లో న్యూమరేటర్లో x వేరియబుల్ ఉంటే అది u బై v హోల్ డాష్ అనే ఫార్ములాని ఉపయోగిస్తాం, దాన్ని కోషంట్ రూల్ అంటాం. న్యూమరేటర్లో y, డినామినేటర్లో y ఉంటే u బై v హోల్ డాష్ ఫార్ములాని ఉపయోగిస్తాం. ఓకే, ఆ ఫార్ములాని మరి చూడండి, ఫస్ట్ v² రాసాం, న్యూమరేటర్లో v రాసాం, డో బై డో ఎక్స్, ఇక్కడ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, అంటే u అంటే ఏంటి ఇక్కడ x ప్లస్ వై, దాన్ని x తో డిఫరెన్షియేటింగ్ చేయండి. మైనస్ చూడండి u అంటే ఏంటి మళ్ళీ x ప్లస్ వై, డో బై డో ఎక్స్ ఆఫ్ v డాష్ అంటే vని x తో డిఫరెన్షియేటింగ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది ఇలానే రాశాను, x యొక్క డిఫరెన్షియేషన్ 1 అని ఇక్కడ. ఓకే, y అంటే మనం yతో చేస్తున్నప్పుడు దాని వాల్యూ 0, మైనస్ ఆఫ్ x ప్లస్ వై, ఇక్కడ x² కి డిఫరెన్షియేషన్ 2x అవుతుంది, y² 0. ఓకే, ఇప్పుడు చూడండి 1 ఇంటూ x² ప్లస్ y². ఓకే, మైనస్తో మల్టిప్లై చేయండి, అలానే 2x ఇంటూ x 2x² మైనస్ 2x². ఓకే, మైనస్ 2x². నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2xy. ఓకే, చూడండి ఇక్కడ y² మైనస్ x² మైనస్ 2xy బై ఇంకా డినామినేటర్ కామన్. ఈ స్టెప్ తర్వాత ఇక్కడ డో n1 బై డో x. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ మనం పాజిటివ్ టర్మ్ రాస్తాము, y² x² మైనస్ 2x² మైనస్ x² మైనస్ 2xy అయిపోయి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు వచ్చింది అది, ఇప్పుడు వచ్చింది అది. సో అంటే రెండు ఏమైపోయినాయి, ఈక్వల్ అయిపోయినాయి. సో దేర్ ఫోర్ ఒక లైన్ రాస్తాను, therefore dou m1 by dou y is equal to dou n1 by dou x. Therefore equation 2 is an exactity. Therefore equation 2 is an exactity. ఎస్, ఇప్పుడు దీనికి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సొల్యూషన్ టు ది ఈక్వేషన్ 2 ఈజ్, సో ఫార్ములా ఏంటి, ఫస్ట్ ఇంటెగ్రల్ m1 dx, ఇక్కడ y కాన్స్టెంట్, ప్లస్ ఇంటెగ్రల్ టర్మ్స్ ఇన్ క్యాపిటల్ N1 నాట్ ఇన్వాల్వింగ్ x, నాట్ ఇన్వాల్వింగ్ x ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు c. ఇది ఫార్ములా గుర్తుంచుకో, నాట్ ఇన్వాల్వింగ్ x అంటే N1లో ఉన్న టర్మ్స్ x తో ఇన్వాల్వ్ కాకూడదు, అంటే N1లో x ఉండకూడదు, సింగిల్గా వైలు ఉండాలి అంతే. ఓకే, ఎస్, సో ఇంటెగ్రల్ m1 అంటే మనం ఇక్కడ నోట్ చేసాం, m1 ఇందాకే మనం ఇక్కడ చూడండి, m1 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y బై x ప్లస్ వై, m1 dx అంటే మొత్తం అది రాయండి, x మైనస్ y బై x² ప్లస్ y², x² ప్లస్ y², ఇది. ఓకే, ఇంటూ dx, m1 dx. ఓకే, y కాన్స్టెంట్ అంట, ఎస్ చేద్దాం. నెక్స్ట్ ప్లస్ టర్మ్స్ ఇన్ n1, ఇది n1 ప్లస్ పెడితే
నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్ ఉండకూడదు n1లో, ఎక్స్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి అక్కడ ఏ టర్మ్స్ ఉండవు, 0 ఇంటూ డివై. సో 0 ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు సి. ఇప్పుడు ఇక్కడ y కాన్స్టెంట్ కాబట్టి ఇంకా మనం న్యూమరేటర్లో ఉన్న ప్రతి ఒక్క టర్మ్ని డినామినేటర్లో ఉన్న టర్మ్తో డివైడ్ చేద్దాం. అంటే ఇంటెగ్రల్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ మైనస్ ఇక్కడ y కాన్స్టెంట్ అని చెప్పాను. సో 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎందుకంటే ఫార్ములాలో y కాన్స్టెంట్ అన్నాడు, డిఎక్స్ పక్కన ఈజ్ ఈక్వల్ టు ఇంకా సి. ఇంకా దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి మనం ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేయాలి. సో న్యూమరేటర్లో ఎక్స్ ఉంది, డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ ఉంది. అంటే డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేస్తే న్యూమరేటర్లో ఒక టర్మ్ వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్కి 2x, ఇంకా ఎక్స్ ఉంది 2 కావాలి, 2తో మల్టిప్లై చేయి, డివైడ్ చేయి, 2 వచ్చేస్తుంది. ఓకే, ఎస్, బట్ నీకు 2 రావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే 2తో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం. సో 1/2 ఇంటూ 2, మళ్ళీ 2 క్యాన్సిల్. సో ఒక ఫార్ములా వస్తుంది, ప్లస్ ఇక్కడ మైనస్ y ఇంటూ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి. ఓకే, ఇప్పుడు చూడండి ఏ ఫార్ములా, ఇంటెగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఏంటి, లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. డినామినేటర్ డిఫరెన్షియేషన్ చేస్తే ఆ టర్మ్ న్యూమరేటర్లో ఉండాలి. ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x ఉంది, వై స్క్వేర్ అది కాన్స్టెంట్, ఓన్లీ నువ్వు ఎక్స్లోనే చేయాలి. కాన్స్టెంట్ ఇక్కడ డిఫరెన్షియేషన్ 0. సో 1/2 అప్పుడు ఏం రాయొచ్చు, లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, మైనస్ ఇక్కడ డైరెక్ట్గా ఫార్ములా ఇంటెగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1/a tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, 1/a ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ఫార్ములాని ఉపయోగం చేస్తాం. ఇక్కడ ఎక్స్, ఏ అంటే ఏంటంటే ఏ అంటే వై అని. ఓకేనా, ఎస్, 1/a అంటే ఏమొస్తుంది ఇక్కడ, 1/a అంటే వై అని చెప్పా, వై క్యాన్సిల్. tan ఇన్వర్స్ ఏం చెప్పాను, ఎక్స్ బై ఏ, ఎక్స్ అంటే ఎక్సే, ఏ అంటే వై. ఓకే, ఈజ్ ఈక్వల్ టు సి. సో 1/2 అనేది ఏమవుద్ది, హోల్ పవర్ 1/2 అవుద్ది. అంటే లాగ్ ఎక్స్ పవర్ ఎంని ఎం లాగ్ ఎక్స్ రాయచ్చు, మళ్ళీ ఎం అంటే 1/2 లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు సి. మళ్ళీ దీన్ని మనము రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై, లాగ్ ఆఫ్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కూడా రాయొచ్చు, అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ వరకు చేస్తే సరిపోద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.